బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియామకమయ్యారు. అయితే ప్రస్తుతం సిపిగా కొనసాగుతున్న సివి ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బదిలీలో భాగంగా ఆర్టీసీ ఎండీ పోస్ట్ను నాగిరెడ్డికి కట్టబెట్టారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతానికైతే రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటి? కౌసల్య, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. అయితే 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వీసీ సజ్జనార్ను నియమించారు. ఈయన గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఆర్టీసీలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దీనిపైన కూడా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన్ను ఏదైతే ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించడం సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఈయన గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందాడు, నక్సలిజాన్ని అణిచివేశాడు. ఇలాంటి వ్యక్తిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించడం ప్రధాన కారణం ఏంటంటే సిటీలో కొన్ని చోట్ల ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయి, ప్రధాన ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినట్టు శాంతి భద్రతలు అదుపులో లేవు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పదే ఆరోపణలు చేయడంతో ఆయన నియమించినట్టు ప్రధానంగా సమాచారం అందుతుంది. కౌసల్య, ఇప్పుడు సజ్జనార్ నియామకం తోటి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికి హైదరాబాద్ సిపిగా ఉన్న ఆనంద్ ను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అయితే ఆ స్థానంలో ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఉన్న స్థానంలో సజ్జనార్ నియమించారు. ఏదైతే లా అండ్ ఆర్డర్ లో పటిష్టంగా నిర్ణయాలు తీసుకోగలరు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలరు, వ్యూహ రచనలు చేయగల సమర్థత సజ్జనార్ గారికి ఉంది. ఎందుకంటే ఈయన సీనియర్ ఐపీఎస్ అధికారి, పలు రాష్ట్రాల్లో పనిచేశారు, పలు విభాగాల్లో పనిచేశారు, అటు 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈయన సీనియర్ గా తర్వాత హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఖచ్చితంగా పర్యవేక్షిస్తారన్న నమ్మకంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నమ్మకంతో ఆయనకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా కట్టబెట్టారనుకోవచ్చు. కౌసల్య, అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఆయన నియమించడంలో అనూహ్య పరిణామం అని చెప్పి అనొచ్చా, లేదా ఇందులో ముఖ్యంగా రాజకీయ కోణమే ఉందని చూడొచ్చా? ఇక్కడ ప్రధానంగా రాజకీయ కోణం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వానికి శాంతి భద్రతల ఇష్యూ తలెత్తినప్పుడు కీలకమైన అధికారులను, పటిష్టమైన నిర్ణయాలు తీసుకునే అధికారులను బదిలీ చేయడం సర్వసాధారణం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఆనంద్ పనితీరు బాగలేదంటూ సమాచారం ఇవ్వడంతోనే ఇలా జరిగింది అనుకోవచ్చు. అంతేకాకుండా ఆనంద్ కు మరో కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన నియమించారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రధానమైన బదిలీలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ నియమించారు. ప్రస్తుత సిఐడి అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పచెప్పారు. అంతేకాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్న స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్సీ డీజీగా ఉన్న విజయ్ కుమార్ ను మల్టీ జోన్ 2 ఐజీగా, డిఎస్ చౌహాన్ విపత్తు నిర్వహణ శాఖ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేశారు. అయితే ఈ స్టీఫెన్ రవీంద్ర ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఆయనకు పేరుంది. ఆయన్ను అప్రధాన శాఖకి ఎందుకు బదిలీ చేశారనే విషయం మనకు క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి కీలకమైన అధికారులుగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను పౌర సరఫరాకు బదిలీ చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ప్రధానంగా రెండు కీలకమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే హైదరాబాద్ సిపిగా ఉన్న ఆనంద్కు అదనపు ప్రమోషన్, ఏదైతే మరో కీలక శాఖకు బదిలీ చేశారు. ఆయన హోంశాఖకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆర్టీసీగా ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఈ 2 కీలక అంశాలు. కౌసల్య, ప్రస్తుతానికి మనం చూసుకుంటే రాష్ట్రంలో భారీ స్థాయిలో ఈ బదిలీలు జరుగుతున్నాయని చెప్పి అనొచ్చు. ఇదంతా సాధారణ పరిణామమైనా, లేదంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటి బదిలీలు అనేది అంటే ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు? ముఖ్యంగా కౌసల్య, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో బదిలీలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రాజకీయ పరిణామాలతో బదిలీలు జరుగుతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఐఏఎస్ అధికారులు మంత్రుల మాట వినడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరో చోట ఐపీఎస్ అధికారులు మంత్రుల మాట కానీ, తర్వాత ఎమ్మెల్యేలు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల మాట కానీ వినడం లేదంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యుద్ధ స్థాయిలో భారీగా బదిలీలు చోటుకున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా
పరిపాలన సౌలభ్యాన్ని ప్రభుత్వం ఎక్కువ కన్సిడర్ చేస్తుంది. రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రధానంగా తీసుకోరు. ఎందుకంటే ఏదైతే శాంతి భద్రతలను ప్రధాన అంశమే తీసుకుంటారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి బదిలీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చూసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విపరీతమైన ఆరోపణలు చేస్తుంది. తర్వాత ఇటు సోషల్ మీడియాలోనూ అటు మీడియాలోనూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఎక్కడొక చోట గొడవ జరగడం, దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఈ శాంతి భద్రత సమస్య తలెత్తినప్పుడు పటిష్టమైన అధికారులను వేగంగా నిర్ణయం తీసుకునే అధికారులను నియమిస్తారు. అందులో భాగంగా సివి ఆనంద్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నియమించారు. అయితే శాంతి భద్రతను అదుపులోకి తీసుకురాగలరు, పరిస్థితిని అంచనా వేయగలరు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంచడంలో సిపి సజ్జనార్ కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు కౌసల్య. ఎస్, అయితే ఈ నియామకాల్లో సామాన్య ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుందా మరి? ఎస్, ఖచ్చితంగా కౌసల్య. ఎందుకంటే ఈ సిపి సజ్జనార్ అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అతను హైదరాబాద్ ప్రాంతంలో పలు కాలనీల్లో కూడా ఆయన విజిట్ చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైన కూడళ్లు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే శాంతి భద్రత సమస్యలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఆయన నేరుగా తన సిబ్బందితో ఆయన పాల్గొనగలడు, ప్రజలతో మాట్లాడగలడు, నేరుగా సమస్యలు తెలుసుకోగలడు. ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి ప్రజా సమస్యల కోసం ఆయన ఫిర్యాదులు స్వీకరించేవారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి కూడా ఆయన ఏ శాఖలోకి వెళ్ళినా ఆ శాఖకు నిబద్ధతతో పనిచేస్తారు, క్లారిటీగా పనిచేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్న ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకుంటాడు, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటారు, అందుకు తగ్గ పటిష్టమైన చర్యలు తీసుకోగలుగుతాడు కౌశల్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎస్, ప్రస్తుతానికి మనం చూసుకుంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, లేదంటే క్రైమ్ కంట్రోల్ కావచ్చు, ప్రస్తుతానికి ఈ నియామకాల వల్ల ప్రజలు ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చు వీటన్నిటి విషయంలో? రాష్ట్రం అంతా ఒక అంచనా ఉంటే హైదరాబాద్ ఒక అంచనా ఉంటుంది కౌశల్. ఎందుకంటే హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రం కీలక ప్రాంతము. హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధాని కీలక ప్రాంతం. ఇక్కడ పలుకు సంబంధించిన డెలిగేట్స్ వస్తుంటారు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తుంటారు, వేరు అంశాలకు సంబంధించిన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పలు సభలు, పలు మీటింగ్లు, పలు రకాల రాజకీయ నాయకులు వస్తుంటారు. అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ కీలక నాయకులందరూ హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇలా ఈ బలమైన కీలకమైన అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి అధికారులను బదిలీ చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే కీలకంగా హైదరాబాద్ లో ఉన్న శాంతి భద్రత సమస్యను పదే ఆరోపించడంతో ఇలాంటి బలమైన అధికారులను నియమించడం జరిగింది కౌశల్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియామకమయ్యారు. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియామకమయ్యారు. ప్రస్తుతం సిపిగా కొనసాగుతున్న సివి ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బదిలీలో భాగంగా ఆర్టీసీ ఎండీ పోస్ట్ను నాగిరెడ్డికి కట్టబెట్టారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ నియామకాల్లో మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ నియమించడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది ప్రస్తుతానికి ఉన్న బదిలీలో.